ఏఐ ఏజెంట్స్‌కి మరియు ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి? వినడానికి చాలా సిమిలర్‌గా అనిపించినా ఇవి టోటలీ డిఫరెంట్ థింగ్స్. సో, ఫస్ట్ ఏఐ ఏజెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వీటిని రూల్ డ్రివెన్ సిస్టమ్స్. మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇస్తే దానికి ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ ఇన్‌పుట్స్ ప్రకారం, ఆబ్జెక్టివ్స్ ప్రకారం ఇది పనిచేస్తుంది. అదే ఏజెంటిక్ ఏఐ గురించి చూసుకున్నట్టయితే ఇది నార్మల్‌గా ఆటోనామస్ డెసిషన్ మేకింగ్ అయినా, లాంగ్ టర్మ్ గోల్ పర్స్యూట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా దృష్టి పెట్టుకుంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అదే చేసుకుంటుంది. దీనికి సూపర్విజన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏ ఏజెంట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే రూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ అని ఫస్టే డిజైన్ చేస్తామో దాని లోపల మాత్రమే ఉంటుంది. అక్కడ మాత్రమే, దానికన్నా బయటికి వెళ్ళదు. ఏజెంటిక్ ఏఐకి వచ్చేసరికి చాలా ఎక్కువగా రీజన్స్ మీద ఇది వర్క్ అవుతూ ఉంటుంది. అంటే ఇండిపెండెంట్‌గా డిసిషన్స్‌ని తీసుకుంటుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ అవసరం. అండ్ ఇక అడాప్టబిలిటీ గురించి చూసుకుందాం. ఏఐ ఏజెంట్స్‌కి వచ్చేసరికి మనం ఇవి మాన్యువల్‌గా మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ అయితే తప్ప వీటి ట్రైనింగ్ డాటాకి బియాండ్‌గా వెళ్ళి ఏమీ నేర్చుకోదు. అదే ఏజెంటిక్ ఏఐ అయితే డైనమిక్‌గా మనం ఏవైతే ఇంటరాక్షన్స్ చేస్తూ ఉంటామో దాంతో పాటు కొత్తగా నేర్చుకుంటూ ఉంటుంది. కొత్త ఛాలెంజెస్‌కి అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. దీని స్ట్రాటజీస్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక డెసిషన్ మేకింగ్‌కి వచ్చేసరికి ఏఐ ఏజెంట్స్ నార్మల్‌గా ప్రోగ్రామ్‌లో ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్‌కి ఉంటాయి. ఇక ఏజెంటిక్ ఏఐ ఆటోనామస్‌గా డెసిషన్ తీసుకుంటుంది.